జనగణన చేస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? మన డబ్బులతో ఈ ప్రభుత్వాలు సర్వేలు చేయించి మన ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది తీయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేయటం ఎంత న్యాయం చెప్పండి? ఇది ఎంత పెద్ద సమస్య. ఎప్పుడో 1931లో చివరి సెన్సస్ జరిగింది. మొట్టమొదటి సెన్సస్ 1881లో జరిగితే తర్వాత 1931లో చివరి సెన్సస్ జరిగింది. ఆ తర్వాత నుంచి జరిగిన సెన్సస్లో బీసీల గణన చేయలే. మరి చేయకపోగా మేము చేస్తామని చెప్పి క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి బీసీల కులం కోడ్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకపోవటం అనేది ఎంత అన్యాయం చెప్పండి? ఇప్పుడు చిరంజీవులు గారు చెప్తున్నారు, బీహార్లో కానీ తెలంగాణలో కానీ ప్రతి కులానికి ఒక కోడ్ ఇచ్చి మరి గణన చేసినప్పుడు ఇదేమన్నా పెద్ద రాకెట్ సైన్స్ ఇది చేయడానికి? అందరికీ తెలుసు దీనికి పెద్ద కమిటీలు సమావేశాలు ఏమి అక్కర్లా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు చేయట్లే. చేస్తున్నట్టు మభ్య పెడుతున్నారు. చివరికి జనగణనలో బీసీలకు అన్యాయమే జరుగుతుంది. అందుకని చెప్పి బీసీలందరూ తెలంగాణలో మన చిరంజీవులు గారి నాయకత్వంలో అన్ని సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనకి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో చిరంజీవులు గారు లాంటి వివేకవంతుడు, అన్నీ తెలిసిన వ్యక్తి, మరి బీసీల ఎడల నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరొకరు లేరు. అందువలన ఆయన నాయకత్వంలో అన్ని బీసీ సంఘాలు ఉద్యమించాలా, కొన్ని నినాదాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మోదీ ఓబీసీ కులం కోడ్ ఇస్తావా ఇవ్వవా? మోదీ ఓబీసీ కులం కోడ్ ఇస్తావా ఇవ్వవా అనే నినాదంతో ఉద్యమాలు చేయాలి. రాహుల్ ఓబీసీ కులం కోడ్ ఉద్యమం చేస్తావా చేయవా? ఇద్దరిని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది, అటు మోదీని ఇటు రాహుల్ని. మోదీ పడిపోతే ఎక్కుదామని చెప్పి రాహుల్ చూస్తున్నాడు. రాహుల్ మరి ఉద్యమం చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మరి పల్లెత్తు మాట మాట్లాడలా ఢిల్లీలో రాహుల్ గాంధీ, పార్లమెంట్లో ఏం మాట్లాడలా, కానీ ప్రధాని కావాలని కలలు కంటున్నాడు. ఏం అన్యాయం అండి చెప్పండి? అందువల్ల ఈ రోజున ఈ పార్టీల్ని నమ్మేది లేదు. మనకి తరతరాలుగా కాంగ్రెస్ అన్యాయం చేసింది, బీసీలకు అన్యాయం చేసింది. రిజర్వేషన్లు స్టేట్లో ఇవ్వడానికే 50 సంవత్సరాలు పట్టింది. అట్లనే దేశంలో ఇవ్వటానికి దాదాపుగా 50 సంవత్సరాలు పట్టి 1993లో ఇచ్చారు. అట్లా చూసుకుంటే ఆ ఇచ్చినవి కూడా అరకొర రిజర్వేషన్లే. అది కూడా ఇచ్చింది కాంగ్రెస్ కాదు. మరి అలానే బీజేపీ వచ్చింది, మూడోసారి ప్రధానమంత్రి ఓబీసీ వర్గానికి చెందిన అతను అయ్యాడు ఆయన. మరి ఆయన ఎందుకు చేయడు చెప్పండి? కానీ అదే అగ్రవర్ణాలకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే 10% రిజర్వేషన్లో మోడీ మరి ముందు వెనక చూడకుండా ఇచ్చాడు. మరి దానికి కులగణన లేదు, పాడు లేదు, కమిషన్ లేదు, ఏమి లేదు, ఏ రకమైన స్టడీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అంటే చిత్తశుద్ధి వాళ్ళ కోసమే ఉంది, మన ఎడల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలకు న్యాయం చేయటానికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు న్యాయం చేయకుండా దేశం బాగుపడదు. ఎందుకంటే దేశంలో 60% మంది బీసీలు ఉన్నప్పుడు ఈ 60% బీసీలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందినట్టు అవుతుందా? అసెంబ్లీలో పార్లమెంట్లో 60% మంది ఓబీసీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరగట్లే. అందుకే ఎస్సీలు వెనకబడిపోయి ఉన్నారు, ఎస్టీలు వెనకబడిపోయి ఉన్నారు. ఈ ఓబీసీలకి ఎప్పుడైతే జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారో, ఉద్యోగాల్లో కానీ అన్ని చోట్ల రిజర్వేషన్లు దొరుకుతాయో అప్పుడే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. లేకపోతే కేవలం 100కి 5 మంది ఉన్నటువంటి కమ్మారెడ్డి వెలమల తెలంగాణలో సగానికి సగం అసెంబ్లీ నిండిపోయింది ఎమ్మెల్యేలతో. వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి ఉద్యమాలు? బీసీల కోసం ఉద్యమాలు చేస్తారా? వాళ్ళకి తెలుసు 42% రిజర్వేషన్లు మనం ఇస్తాం, కానీ అక్కడ ఢిల్లీ ఒప్పుకోదని తెలుసు. అందుకే టపా చేసి ఇదిగా తాంబూలాలు ఇచ్చాం, తన్ను చావండి అని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు దొడుపుకున్నాడు. అదే మెట్రో ప్రాజెక్ట్ కావాలనుకోండి, మెట్రో ప్రాజెక్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడు రేవంత్ రెడ్డి? మరి ఆయన కిషన్ రెడ్డితో మాట్లాడుకున్నారు. ఇద్దరు ఇక్కడ హైదరాబాద్లో సవాళ్ళు తీసుకుంటారు ప్రతి విషయం మీద. కానీ మరి ఢిల్లీ పోయాడు, కిషన్ రెడ్డితో కలిశాడు. ఇద్దరు కలిపి మరి వైష్ణవ్ అనే మంత్రి ఆయన కలిశారు మెట్రో ప్రాజెక్టు గురించి. అది పతాక శీర్షికల్లో పేపర్లు వేశారు. ఈ పేపర్లో మన వార్తలు రాయరు, ఆ వార్తలు రాస్తారు. ఇంత అన్యాయం జరుగుతుంది బీసీలని ఏ సంపాదకీయాలు ఈ వార్తలు రాయవు, ఛానల్స్ చెప్పవు.
అయితే మెట్రో గురించి మాత్రం ఇద్దరు మంత్రులు కలిసిపోయారు, అటు కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి వైష్ణవ్ని కలిసారు. మళ్ళీ రెండో రోజు కూడా ఖట్టర్ అనే మంత్రిని కూడా కలిసి మెట్రో ప్రాజెక్ట్ క్లియరెన్స్కి మాత్రం ఇద్దరు కలిసి పనిచేశారు. కానీ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మరి ఇద్దరు ఎందుకు పనిచేయాలో చెప్పండి. ఇది బీసీలు అర్థం చేసుకోవాలా, బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలా, బీసీ సంఘాల ఉద్యమాలను చేపట్టాలా. ఈ విషయాన్ని బీసీలకి గ్రామాల వారీగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన అందరం కూడా తెలంగాణలో చిరంజీవి గారి నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. పనిచేసి ఈ విషయాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విలేకరులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళను 1931 తర్వాత కులగణన చేయాలని మరియు చెయ్యొద్దని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఏమో చెయ్యమని ఈ బీజేపీ పార్టీ నిర్ణయించింది. కేరళలోనేమో ఆర్ఎస్ఎస్ చేస్తామని చెప్పింది. కానీ తీరా రెండవ దశ జనగణనలో కులగణన జరిగే సమయానికి కులగణనలో చూస్తే ఎస్సీ ఎస్టీలకేమో కోడ్ నెంబర్ ఇచ్చిండ్రు, మా బీసీలకేమో 80 కోట్ల మంది ఉన్నా కూడా కోడ్ నెంబర్ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయిన మాజీ ఐఏఎస్ ఆఫీసరు చిరంజీవులు గారు మరియు నేషనల్ కోఆర్డినేటర్ అయిన పెద్దలు బీఎస్పీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గారు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం రోజు చూస్తూనే ఉన్నాము ప్రచార సాధనాలలో. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయినా ఇక్కడ తెలంగాణలో అయినా ఇద్దరు బీసీలకు అండగా ఉండి నిరంతరము పోరాటము హక్కుల గురించి చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు చిరంజీవులు గారు ప్రత్యేక సమావేశం పెట్టి డీజీపీ గారిని మరియు మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కలిసి ఈ విలేకరుల సమావేశం పెట్టినాము. దీనికి మా వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య గౌడ్ గారు, మా ప్రధాన కార్యదర్శులు ఐల వెంకన్న మరియు ఎరమాద వెంకన్న, మా సింగం నాగేష్ అన్న, మా నాగభూషణం అన్న, వీళ్ళందరూ కేవి గౌడ్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రధాన ముఖ్య సారుకు ఎల్లప్పుడూ అనుగుణంగా ఉండి సేవ చేస్తున్న శ్రీకాంత్ గౌడ్, మా యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా బీసీలకు రాజకీయంగా అయినా ఈ కులగణనలో వృత్తుల పరంగా అయినా ఎంత అన్యాయం జరుగుతుందో, ఈరోజు జనగణన సరిగా జరగకపోతే ముందు ముందు భారతదేశంలో మన బీసీలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదనతోని ఈ సమావేశం పెట్టిరు మా పెద్దలు. అక్కడ భారత్ జోడో యాత్రలో ఆపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిర్రు, రాష్ట్రంలో అధికారం వచ్చేదాకానేమో మేము కులగణన జరిపిస్తామని రోజు డబ్బా కొట్టిండు. అధికారం వచ్చేదాకా అన్ని కళ్ళబొల్లి మాటలు కామారెడ్డి నుంచి ఢిల్లీ దాకా చెప్పిండు. కానీ ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్లో బీసీల కులగణన అంటే మాత్రం ఆధార్ నుంచి మినాయించుకున్నాడు. ఈ విధంగా అక్కడ బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, చేస్తా అని మా బీసీల కోడ్ నెంబరే గతిలేదు. అంటే 80 కోట్ల మందిని ఏ విధంగా అయితే భారతదేశంలో వివక్షకు గురి చేస్తుందో, అక్కడ కులగణన సరిగ్గా జరగకపోతే విద్య ఉద్యోగాలలో కూడా ఏ విధంగా అయినా అన్నిట్లలో
నష్టపోయేది బీసీలే. ఎందుకంటే భారతదేశంలో బీసీలకు ఇప్పటి వరకు బీసీ ప్రధానమంత్రి అయిన ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయలేదు. ఆ బీసీ మంత్రిత్వ శాఖనే ఉంటే మనందరికి కూడా జనగణనలో కులగణన జరిగి మనం ఏ పర్సంటేజ్ ప్రకారం ఉన్నామో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణలో గౌడ కులము అంటే 5గురిని పరిగణిస్తారు. గౌడ, శెట్టిబల్జ, శేషసేన, యాత, ఈడిగాని. అదే కర్ణాటక వరకు గౌడ అంటే ఒక్కలిక సమాజాన్ని దేవగౌడ, డికే శివకుమార్ ఈ విధంగా అగ్రవర్ణాలు వస్తారు. మరి ఈ గౌడ సమాజాన్ని ఎట్లా మీరు చేస్తారు? అక్కడ పోతేనేమో ఓసీలు, ఇక్కడ వస్తేనేమో బీసీలు. ఈ విధంగా నష్టపోతామని మా చిరంజీవులు సార్ తెలుసుకొని బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎందుకంటే ఇద్దరు మాకు ఎట్లున్నారు, అర్జునుడు శ్రీకృష్ణుడు లాగా ఉన్నారు. బీసీల అన్యాయాన్ని ఈరోజు సమావేశం పెట్టి ఇట్లా ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని మనం అందరం కూడా ఐకమత్యమై వేదిక మీదకి యువ నాయకుడైన కిరణ్ గారు వేదికపైకి రావాలని కోరుతున్నాము. ఈ విధంగా ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది కాబట్టి బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పటికే 1931 తర్వాత కులగణన నోచుకున్నాము. ఇప్పుడు తాత జవహర్లాల్ నెహ్రూ గారు అయితే కులగణన ఏంది జరగనే వద్దని ఆయన జరపలేదు. ఈయననేమో అధికారంలోకి రానీకి తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏం చెప్పిండు? కులగణన చేస్తా అని చెప్పిండు. కానీ ఇక్కడ వచ్చే వరకు 42% రిజర్వేషన్ గురించి కులగణన జరిపినా కూడా అది తప్పుల తడక జరిగినా కూడా మనము 61%గా నిర్ధారణ అయింది. అయినా ఇక్కడ రిజర్వేషన్ జరగలేదు. రేపు జరగబోయే మున్సిపాలిటీలో అయినా మేము 61% ఉన్నాము. ఆ పర్సెంట్ ప్రకారము మాకు బీసీలకు రాజకీయాలలో అయినా చట్టసభలలో అయినా రిజర్వేషన్ ఇస్తేనే ఈ పార్టీలకు మనుగడ సాగుతుంది. మా సార్ పూర్ణచంద్రరావు గారు నిరంతరము ఇదే చెప్తుండు. 80 కోట్ల మంది ఉన్నాము, 62% ఉన్నాము. మా జనగణనలో కులగణన జరపరు. ఉద్యోగాలలో, విద్యలో ఏమేమి ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రము బ్రహ్మాండంగా వేదికల మీద చెప్తారు ఈ నాయకులు. మళ్ళా చట్టసభలలో పోయే వరకు ఎక్కడ చూసినా వాళ్ళే కర్చీపేసి వాళ్ళే అధికారంలో కొనసాగుతారు. కాబట్టి మనకు రాజ్యాంగ పరంగా అయినా చట్టసభలలో ఎక్కడ న్యాయం జరుగుతుందనే దిశగా కూడా ఎవరు మాట్లాడరు. అధికార పార్టీ మాట్లాడది, ప్రతిపక్ష పార్టీ మాట్లాడది. అందుకే మనం అంతా కూడా నిరంతరము ఐకమత్యంగా ఉండి మన హక్కులు మనం సాధించే దిశగా ఈరోజు జనగణనలో కులగణన జరిగితేనే మన నిష్పత్తి తేలుతుంది. అన్నిట్లలో కూడా వైద్యంలో అయినా ఏదైనా కూడా రాజకీయంగా అయినా కూడా మన వాటా మనకు దక్కుతుంది. మా బీసీలకు దక్కాలనే తపనతోనే ఈ నాయకులందరూ కూడా మా ఎంబడి ఉండి మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నందుకు మొదట తెలంగాణలో బహుజన రాష్ట్రం రావాలి. వస్తేనే బహుజనులకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనమే 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలం ఉన్నాము. ఐకమత్యం కావాలి. చిరంజీవి సార్ నాయకత్వంలో మనందరికీ న్యాయం జరిగే దిశగా రాజ్యాధికారంలో మనం ఎంతున్నామో మన వాటా దక్కాలని కులాల వారీగా జనగణన జరిగినప్పుడే సరి అయిన దిశలో జరిగినప్పుడే న్యాయం జరుగుతుంది రాజకీయంగాని. సారుకు ఈ విధంగా ఆలోచన ఉండి ఈరోజు మా 8 డిమాండ్లతోని ఈ సమావేశం ఏర్పాటు చేసిండు. ఇవన్నీ కూడా మీరందరికీ విలేకరులకు మేము అందరికి కాపీ ఇచ్చినాము. ఎందుకంటే బీసీలకు రాజకీయ పోరాటం చేసినా ఏ పత్రికలో రానియరు, ఏ టీవీలో రానియరు. ఏదున్నా కూడా సోషల్ మీడియా ద్వారానే మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకైనా కూడా రాజకీయం గురించి చెప్పాలి, మన హక్కుల గురించి చెప్పాలి.
మొన్ననే జరిగిన మా సోదరుడు భువనగిరిలో తీన్మార్ మల్లన్న మీటింగ్ ఏర్పాటు చేస్తే ఒక్క పత్రికకే పరిమితమైంది. అట్లా మనం ఎప్పుడు అనగదొక్కాలనే ఈ అగ్రవర్ణాల వారు భారతదేశంలో బీజేపీ పార్టీ అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయినా నిరంతరము ఎట్లా అనగదొక్కాలి, వీళ్ళను ఏ విధంగా అణచిపెట్టాలి, రాజకీయాలకు రానియొద్దని రోజు కుట్ర జరుగుతూనే ఉంటుంది. దాన్నంతా ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా ఐకమత్యంతో ఉండాలి, ఓపికతో ఉండాలి. బీసీలందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. బీసీలు ఒక్కరే కాదు, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను అందరి కలుపుకొని పోయినప్పుడే రాజ్యాధికారం వస్తుంది. ఎందుకంటే 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న ఏ ఒక్క కులంతో రాలేదు రాజ్యాధికారం. అన్ని కులాలను మన శత్రువులు అంటే అగ్రవర్ణాలు మనం అందరం ఐక్యమత్యం నుండి మనం జనగణలో కులగణన జరగాలి. మరియు ఈ రాజ్యాధికారంలో మనమేస్తున్నామో మన వాటా దక్కాలి. అందు గురించే ఈ సమావేశం ఏర్పాటు చేసినాము. జనగణనలో కులగణ జరగాలి. ఏమేమి ఇవన్నీ సార్ డిమాండ్లు ఇచ్చిండో మీరందరూ కూడా పత్రికలలో రాసి బీసీలకు న్యాయం జరిగే దిశగా కూడా మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా జిల్లాల వారీగా కూడా మీటింగ్లు పెడతాము. అందరినీ కలుపుకొని పోతాము. బహుజనులను అదే దిశగా చేయాలని ప్రణాళికతోని మేమున్నాము. సారు సారథ్యంలో చేస్తాము. ఎందుకంటే అన్నిట్లలో ఈ 79 సంవత్సరాల నుంచి బహుజనులకు ఈ అగ్రవర్ణాల వారు అన్యాయం చేస్తూనే ఉన్నారు. పక్క రాష్ట్రంలో అవసరం ఉన్నప్పుడేమో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్యను తెచ్చి కామారెడ్డిలో మోసపూరిత డిక్లరేషన్ ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రభుత్వంలోకి వచ్చినాకనేమో మా జనగణనలో కులగణ గురించి ఒక్క నాయకుడు మాట్లాడాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్కే పరిమితమైనరు. ఇట్లా బీసీల సమస్య, బీసీల ఓట్లు కావాలి కానీ బీసీల జనగణనలో కులగణన జరగొద్దని చూస్తారు. బీసీలకు రాజకీయ వాటా రావద్దని చూస్తారు. వృత్తి పరంగా బతకనియరు. ఉద్యోగ పరంగా అయినా మేము ఎంతున్నామో అంత వాటా ఇచ్చే దిశగా ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. భారతదేశంలో బీజేపీ ఎప్పుడు ఆ ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు చేస్తున్నందుకు వాళ్ళకు అభినందనలు చెప్తాము. కానీ మా బీసీల కోడ్ నెంబర్ ఏందో 2వ దశలో తేల్చినాకనే చేయాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అది తేల్చకుండా చేస్తే అగమ్య గోచరంగా కౌంట్ చేస్తే మా బీసీల ఈ 100 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎట్లెట్లా జరుగుతుందో ఆంగ్లేయులు ఉన్నప్పటి అదే విధంగా మళ్ళా తయారవుతుంది. వాళ్ళన్నా కొంచెం న్యాయం చేసిరు కానీ వీళ్ళైతే అసలు బీసీల హక్కుల గురించి ఏ రోజు బీజేపీ పార్టీ ఈ 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అయినా చేయలేదు. ఈయన భారత్ జోడో యాత్రలో చెప్పి చేతులెత్తేసిండు. ఎందుకంటే ఏదో భారతదేశంలో 3-4 రాష్ట్రాలలో కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పార్టీ బతుకుతూ ఉంటుంది. అంతేగాని ఎక్కడ బీసీలకు న్యాయం చేసే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడేదాకా సారు సారథ్యంలో మా పెద్దలు అయిన మా మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారిని కూడా సహకారం తీసుకొని బహుజనులకు న్యాయం జరిగే దిశగా రాజ్యాధికారంలో మా వాటా మాకు దక్కే దిశగా గట్టిగా పోరాటం చేస్తాము. రాజ్యాధికారం సంపాదిస్తామని ఏ బీసీ సంఘాలు రాష్ట్రంలో వచ్చినా కూడా సారు సారథ్యంలో పనిచేస్తామని వస్తే అందరినీ ఆహ్వానిస్తాము. మన బీసీల రాజ్యాధికారం వచ్చేదాకా కూడా గట్టిగా పోరాటం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాము. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయినా నేను బాలగోని బాలరాజు గౌడ్.